ఈ డాక్టర్ మహా డేంజర్. నమ్మితే నట్టేట మునుగుతారు. అరచేతిలో మొబైల్, ఎదురుగా ల్యాప్టాప్ ఉంది కదా అని సలహాలు తీసుకుంటే తేడా కొట్టడం ఖాయం. నిన్నటిదాకా గూగుల్ తల్లిని అడిగి సొంత వైద్యం చేసుకోవద్దని చెప్పేవాడు. ఇప్పుడు ఏఐని ఫాలో అయితే అసలుకే మోసం వస్తుందని రుజువు అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. అంతవరకు నిజమే, ఇది వైద్య రంగానికి కూడా వర్తిస్తుంది. స్కాన్లను వేగంగా చదవడం, వ్యాధులను ముందుగానే గుర్తించడం, చికిత్సలను వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా రూపొందించడం వంటి అనేక రంగాల్లో ఏఐ ఉపయోగపడుతోంది. దీనివల్ల వైద్యం మరింత వేగంగా, ఖచ్చితంగా అందుబాటులోకి వస్తుందన్న నమ్మకం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. కానీ అదే సమయంలో అతిపెద్ద ప్రమాదం కూడా మొదలైంది. టెక్నాలజీ ఎంత స్మార్ట్ అయినా మనిషి ప్రాణాలకు సంబంధించిన నిర్ణయాలను పూర్తిగా దాని చేతుల్లో పెట్టొచ్చా? ఏఐ ఇచ్చేటువంటి సలహాను గుడ్డిగా ఫాలో అయిపోవచ్చా? అసలు డేటా ఆధారంగా పనిచేసే యంత్రాలు మనిషి శరీరం పంపే సూక్ష్మ సంకేతాలను, అతని హెల్త్ హిస్టరీని అర్థం చేసుకోగలవా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే క్రమంలోనే ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్బాట్లను గుడ్డిగా నమ్మి సొంత వైద్యం చేసుకోవడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన కళ్లకు కట్టింది. సాధారణ నడుము నొప్పితో మొదలైన సమస్య ఏఐ సలహాలపై ఆధారపడి మందులు వాడడం వల్ల ప్రాణాల మీదకు వెళ్లిన ఘటన ఇది. ఈ ఘటన తర్వాత ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు చేసిన హెచ్చరికలు ఏఐ వినియోగంపై దేశవ్యాప్తంగా కొత్త చర్చకు తెరతీశాయి. టెక్నాలజీ వేగంగా ముందుకెళ్తున్న ఈ కాలంలో మన ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాల్లో యంత్రాల పాత్ర ఎంతవరకు ఉండాలి? చివరి మాట ఎవరిది కావాలి? టెక్నాలజీ ప్రాణాలు కాపాడే సాధనంగా కాక ప్రాణాలు తీసే ప్రమాదంగా మారుతోందా? మనిషి చేతుల్లో ఉన్నటువంటి తెలివి యంత్రాల చేతిలోకి వెళ్ళినప్పుడు అది మనకు సేవ చేస్తుందా, లేదా మనల్ని ముప్పులోకి నెట్టేస్తుందా? చూడాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు కేవలం టెక్నాలజీ పదం కాదు, మరి రోజువారీ జీవితంలోకి నిశ్శబ్దంగా ప్రవేశించి మనం తీసుకునే నిర్ణయాలపై ప్రభావం చూపిస్తున్న శక్తి. మొబైల్లో కనిపించే చాట్బాట్ల నుండి ఆసుపత్రుల్లో ఉపయోగిస్తున్న అత్యాధునిక సిస్టమ్స్ వరకు ఏఐ వినియోగం వేగంగా పెరుగుతోంది. అయితే ఈ టెక్నాలజీ సరైన విధంగా వాడితే వరంగా మారుతుంది. అలా కాకుండా గుడ్డిగా నమ్మితే ప్రాణాలకే ముప్పు మారుతుందా అన్న ప్రశ్నకు సమాధానం ఇటీవల ఢిల్లీలో వెలుగులోకి వచ్చిన ఓ ఘటన ద్వారా బయటపడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆధారిత చాట్బాట్లు ఇచ్చే సలహాలను గుడ్డిగా నమ్మి సొంత వైద్యం చేసుకోవద్దని ఢిల్లీలోని ఎయిమ్స్ రుమటాలజీ విభాగం అధిపతి డాక్టర్ ఉమాకుమార్ హెచ్చరించారు. అయితే ఇది కేవలం సాధారణ సూచన కాదు, నిజంగా ప్రాణాల మీదకు వచ్చిన ఘటన తర్వాత వైద్యులు చేసిన గట్టి హెచ్చరిక. తీవ్ర నడుము నొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తి డాక్టర్ను సంప్రదించకుండా ఏఐ చాట్బాట్ ఇచ్చిన సలహాలపై ఆధారపడి మందులు వాడి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. ఆ చాట్బాట్ సూచించిన సాధారణ నొప్పి నివారణ మందులను అతను నేరుగా మెడికల్ షాప్లో కొనుగోలు చేశాడు. అయితే ఆ ఏఐ వ్యవస్థకు అతని వైద్య చరిత్ర తెలియదు. అతనికి గతంలో కడుపు, పేగుల సమస్య వచ్చే అవకాశం ఉందన్న విషయం, మునుపటి ఆరోగ్య సమస్యలు ఏవీ ఏఐకి తెలియదు. ఫలితంగా ఆ మందులు అతనికి వికటించి తీవ్రమైన అంతర్గత రక్తస్రావం మొదలైంది. సాధారణంగా నడుము నొప్పికి తానే చేసుకున్న వైద్యం చివరకు ప్రాణాల మీదకు తీసుకువచ్చింది. ఇక ఈ ఘటనపై స్పందించిన వైద్యులు కీలక విషయాలు వెల్లడించారు. వ్యాధి నిర్ధారణ అనేది కేవలం డేటాను సరిపోల్చడం కాదని, రోగిని ప్రత్యక్షంగా పరీక్షించడం, అవసరమైన రక్త పరీక్షలు, స్కానింగ్లు చేయడం, అలాగే రోగి పూర్వపు వైద్య చరిత్రను పూర్తిగా తెలుసుకోవడం ద్వారా మాత్రమే సరైన చికిత్స నిర్ణయించగలమని వివరించారు. అయితే ఏఐ మోడల్స్ అలా చేయలేవని, అవి కేవలం అందుబాటులో ఉన్న డేటాలోని ప్యాటర్న్స్ను మాత్రమే గుర్తిస్తాయని తెలిపారు. రోగిని చూడలేవు, శరీరం పంపే హెచ్చరికల సంకేతాలను గుర్తించలేవని చెబుతున్నారు. వైద్యం విషయంలో ఏఐని నమ్ముకొని సొంత నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. మరోవైపు ఈ ఒక్క ఘటనతోనే ఏఐ ప్రమాదకరమని చెప్పలేం. నిజానికి ప్రపంచవ్యాప్తంగా మెడికల్ రంగంలో ఏఐ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. అమెరికాలో రేడియాలజీ, క్యాన్సర్ స్క్రీనింగ్, అలాగే ఇమేజింగ్ రిపోర్టర్స్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. డల్లాస్లోని యూటీ సౌత్ వెస్టర్న్ మెడికల్ సెంటర్ నిర్వహించినటువంటి తాజా అధ్యయనం ప్రకారం
మామోగ్రామ్ల విశ్లేషణలో ఏఐ సహాయాన్ని ఎక్కువ మంది పేషెంట్లు సమర్థిస్తున్నారు. అయితే అదే సమయంలో ఏఐ ఒక్కటే నిర్ణయం తీసుకోవడాన్ని మాత్రం వారు అంగీకరించడం లేదు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారికి 71% మందికి పైగా ఏఐ వినియోగానికి మద్దతు తెలిపినా కేవలం 6% మంది మాత్రమే ఏఐని ఒంటరిగా నిర్ణయాలు తీసుకునే స్థాయిలోకి అంగీకరించారు. దాదాపు 60% మంది ఏఐ వెంటనే ఇచ్చే ఫలితాల కంటే కొన్ని గంటలు లేదా రోజులు ఆలస్యమైనా సరే డాక్టర్ అభిప్రాయమే కావాలని చెప్పారు. అంటే టెక్నాలజీ మీద నమ్మకం ఉన్నా చివరి మాట మాత్రం మనిషిదే కావాలన్న భావన స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఏఐ విషయంలో అమెరికాలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తోంది. చైనాలో కరోనా కాలంలో ప్రఖ్యాతి చెందిన పుడాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జాంగ్ వాన్హాంగ్ ఏఐ వైద్య రంగంలో ఎంత ఉపయోగకరమైన క్లినికల్ జడ్జ్మెంట్ మాత్రం పూర్తిగా డాక్టర్ల చేతుల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. యువ వైద్యులు ఏఐని స్టాండర్డ్ ఆన్సర్లా నమ్మితే వాళ్ళ ఆలోచన శక్తి తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. అయితే చైనాలోని కొన్ని ఆసుపత్రుల్లో ఏఐ నిజంగా ప్రాణాలు కాపాడిన ఉదాహరణలు ఉన్నాయి. నింగ్బో యూనివర్సిటీ ఆసుపత్రిలో సాధారణ సిటీ స్కాన్లలోనే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రమాదాన్ని ఏఐ ముందుగానే గుర్తించింది. డాక్టర్లు మొదట గమనించని కేసులను కూడా ఏఐ ఫ్లాగ్ చేయడంతో ఇక పలువురు రోగులు ప్రాణాలు నిలబడ్డాయని వైద్యులు చెబుతున్నారు. అంటే ఏఐ తప్పు కాదు, దాని వినియోగ విధానమే కీలకమన్న విషయం ఇక్కడ స్పష్టమవుతోంది. చాట్‌జీపీటీ వంటి ప్లాట్ఫామ్లో ఇది వైద్య సలహా కాదని స్పష్టంగా చెప్పినా చాలా మంది వాటినే సరైన వైద్యంగా భావిస్తున్నారు. వైద్య నిపుణులు స్పష్టంగా చెబుతున్న మాట ఒకటే, ఏఐ టూల్స్ సాధారణ సమాచారం కోసం మాత్రమే, వ్యక్తిగత వైద్య చికిత్స కోసం కాదు. ఏఐ అలాగే డాక్టర్లకు సహాయకుడిగా ఉండాలి తప్ప ప్రత్యామ్నాయంగా కాదు. టెక్నాలజీ వేగంగా ముందుకెళ్తున్నటువంటి ఈ కాలంలో మనిషి తీసుకునే నిర్ణయాలకు యంత్రాలను ఎంతవరకు నమ్మాలి అన్న ప్రశ్నకు సమాధానం ఈ ఘటన ద్వారా స్పష్టమైంది. టెక్నాలజీ హద్దులు ఉండాలి, ఇక చివరి నిర్ణయం మాత్రం తప్పనిసరిగా మనిషి చేతుల్లోనే ఉండాలి.